అయితే గత 3 నెలలుగా హాస్పిటల్లో ఉండే. ఆరోగ్యం బాగాలేక 3 నెలలు హాస్పిటల్లో ఉంటే మొత్తం ఆర్గాన్స్ కొంచెం డ్యామేజ్ ఉన్నాయి, ఇబ్బంది, ప్రయోజనం లేదు, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు. కానీ మా బావకి పవన్ కళ్యాణ్ అభిమానం ఎంత అంటే 3 సార్లు కోమాలోకి వెళ్ళినా కూడా ఇప్పుడు నిజానికి చెప్పాలంటే మా బావని ఈ ఎలక్షన్ బతికించిందని చెప్పాలి. ఎందుకంటే ఆ ఎలక్షన్ ఓటేయాలి అనే గట్టి సంకల్పంగానే ఈయనకు మొత్తం అంత అభిమానం అనమాట. వచ్చి ఒకసారి కోమాలోకి వెళ్ళి 15 రోజులు ఉన్న తర్వాత ఎలక్షన్ ఉంది అంటే మళ్ళీ కొంచెం అమ్మ నేను ఓటేయాలి ఎట్లా ఆ సంకల్పం ఎట్లా అంటే మనిషికి మనకు ప్రాణం పోతున్నా కూడా మన సంకల్పం గట్టిదైతే మనం వెనక్కి వస్తాం ఇముడితో కొట్లాడి. సేమ్ అట్లనే వచ్చి ఓటేసే రోజు మాత్రమే కొంచెం లేచి నేను ఓటేస్తా అని చెప్పి వెళ్ళి పక్కన స్కూల్లో ఓటేసి వచ్చిండు. మళ్ళీ పడిపోయిండు, మళ్ళీ కోమాలోకి పోయిండు. ఎత్తుకొని పోయి వేయించారు ఓటేయాలంటే. అయితే తర్వాత మళ్ళీ ఓటేసిన తర్వాత కూడా మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ రోజు పక్క అందరూ టీవీలలో అక్కడిక్కడ న్యూస్లో అది చూసి మాట్లాడుకుంటే రిజల్ట్ ఎట్లుంది అని చెప్పి కొంచెం అరే పవన్ కళ్యాణ్ గెలిచిండా ఓడిండా ఇదే ఇదిలో మళ్ళీ ఓసిలోకి వచ్చిండనమాట. మళ్ళా కోమా నుంచి బయటపడి మళ్ళా గెలిచాడు. 23కి 23 గెలిచాడు అంటే 21కి 21 ఇవి 2 సీట్స్ ఎంపీ సీట్స్ మొత్తం క్లియర్గా చెప్తున్నాడు. మా బావ అంటే చెప్పడానికి కలిసిపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే డల్ ఉన్నాడు కదా, మాటలు కూడా రావట్లే. నేను ఇంకోటి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో పెడతా, దాంట్లో చూడండి క్లియర్గా తన ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వేరే పార్టీ వాళ్ళపైన ఉన్న కోపాన్ని కానీ అన్నీ కూడా మా బావ సొంతంగా తన మాటల్లో బయటపెట్టిండు. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏం లేదు, తన కోరిక ఏంటంటే నేను ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. నిజానికి ఎంతోమందికి అభిమానం ఉంది, అవంతా కూడా వెలుగులోకి తీసుకురాలేము. కానీ మా మేనమామ కాబట్టి కంపల్సరీ నేను ఇది వెలుగులోకి తేవాలి, మా మామకి కోరిక తీరాలి అనే నేను కూడా సంకల్పించుకొని నేను చేస్తున్నా. నిజంగా నా వంతుగా నేను ప్రయత్నిస్తాను. నేను ఖచ్చితంగా డైరెక్ట్ నేను కలిసి ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడతాను. ఎందుకంటే నేను కూడా పొలిటికల్లో ఉన్నా కాబట్టి నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ టచ్ ఉంది కాబట్టి నేను కూడా ఆ విధంగా ట్రై చేస్తాను. ఖచ్చితంగా మా బావ నిన్ను ఖచ్చితంగా నీకు కల్పిస్తా బావ పవన్ కళ్యాణ్ ఏం చేస్తావు. కోట్లు ఇచ్చినా కూడా మా బావకి ఆనందం ఉండదు, ఆనంద బాష్పాలు వస్తుంది. జర కల్పిస్తా అని చెప్తే 2 పొట్టేలు కోసి డిన్నర్ పెడతారంట. అసలు చెప్తుంటేనే కళ్ళలో నీళ్ళు మెదులుతున్నాయి. చూసినారా మా అత్త ఏం చెప్తుందో, పవన్ కళ్యాణ్ గెలిస్తే 3 ఏట్లను కోసి డిన్నర్ పెడతాడంట. బాగలేక ఇట్లా ఉన్నాడు కాబట్టి ఇట్లా. అయితే ఇంత అభిమానం ఉన్న వాళ్ళు నిజంగా అసలు తను ఆ అభిమానాన్ని నిలబెట్టుకుంటాడని వచ్చి ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే ఉంది. అయితే మీ వంతుగా జనసేన సైనికులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ ఇది ఖచ్చితంగా ఈ వీడియో చేరాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అభిమానులు కాపాడుకోవడం కానీ అలాంటి వాళ్ళని కలపడము చేయడము మన ప్రతి ఒక్కరి బాధ్యత. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఈ మా మామనేనే కాదు, మా మేనమామనే కాదు, ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా వీళ్ళ అభిమానమే ఈరోజు డిప్యూటీ సీఎంగా జనసేన అధ్యక్షుడిగా ఇక్కడ గెలిచి డిప్యూటీ సీఎం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎంత అభిమానంతోనే ఈరోజు ఏపీలో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు. సో మా మేనమామను కలుస్తారని నేనైతే పూర్తిగా ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా జనసేన సైనికులు కానీ, మన బీజేపీ పార్టీ సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూటమికి వెళ్ళారు కదా, ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి మా బావని పవన్ కళ్యాణ్ గెలిపిస్తామని నేను కోరుకుంటున్నాను.